నల్లమల అటవీ ప్రాంతంలో పాండవులచే ప్రతిష్ఠించినట్లు ప్రచారం జరుగుతున్న సప్తనదుల సంగమేశ్వర స్వామి జలాధివాసమయ్యారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరదనీరు పోటెత్తుతోంది. సుమారు 2,00,000 క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో నీటిమట్టం పెరగడంతో సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగమును కృష్ణా జలాలు తాకాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వరాలయం గతేడాది డిసెంబర్ 11వ తేదీ శ్రీశైల జలాశయం కృష్ణా జిల్లాలో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జూలై 23వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్భాలయంలోకి ప్రవేశించాయి. దాదాపు 258 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వేపధారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఆలయ ప్రధాన అర్చకులు గంగమ్మకు చీరా సారే సమర్పించి గర్భాలయంలోని వేపధారు శివలింగానికి ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గత సంవత్సరం జూలై 10వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు రాగా, డిసెంబర్ 11వ తేదీ ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు డిసెంబర్ 11 నుండి దాదాపు 258 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం 8 నెలలు నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి 8 నెలలు బయట ఉండడం విశేషం. మళ్లీ స్వామివారి దర్శనం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 840 అడుగుల నీటిమట్టం ఉండగా, ఈ నీటిమట్టం 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లనుంది. మళ్లీ స్వామి అమ్మవార్ల దర్శనం కలగాలంటే 8 నెలలు భక్తులు వేచి ఉండాలి. ఈ సంగమేశ్వరాలయం విశేషం ఏమిటంటే, ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉంటుంది. మరో విషయమేమిటంటే, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగంను భీముడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపధారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.